హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు ఈ వీడియోలో పర్ఫెక్ట్గా మీడియం సైజ్ బ్లౌజ్ని ఏ విధంగా కటింగ్ చేసుకోవాలన్నది చూద్దాము. సో వీడియోలోకి వెళ్ళే ముందు ఎవరైతే మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నారో ప్లీజ్ మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేశారంటే నేను ఎప్పుడు ఏ వీడియో పెట్టినా సరే నోటిఫికేషన్ ద్వారా మీ వరకు వస్తుంది. ఇప్పుడైతే వీడియోలోకి వెళ్ళిపోదాం. సో ఎప్పుడు కూడా మన మెథడ్లో ఫస్ట్ హ్యాండ్స్ అయితే కట్ చేస్తాం కదా. హ్యాండ్స్ కట్ చేయడం కోసం ఇక్కడ నేను డబుల్ ఫోల్డింగ్ అయితే చేశాను. ఇప్పుడు ఫోల్డింగ్ అనేది మన వైపుగా, ఓపెనింగ్స్ అనేది మనకి ఆపోజిట్ సైడ్లో ఉన్నట్లుగా చూసుకోవాలి. ఇలా పెట్టుకున్న తర్వాత కింద వైపున హెచ్చు తగ్గులు లేకుండా స్ట్రైట్గా ఒక లైన్ అయితే డ్రా చేసుకోవాలి. ఇలా డ్రా చేసాం కదా. ఇప్పుడు ఆది బ్లౌజ్లో హ్యాండ్ యొక్క హైట్ ఎంత ఉందో చెక్ చేసుకోవాలి. ఇక్కడ నాకు ఎగ్జాక్ట్గా 9 ఇంచెస్ అయితే ఉంది. సో ఖర్చుతో కలిపి ఇక్కడ నేను 10 ఇంచెస్కి మార్కింగ్ అన్నది చేస్తున్నాను. సేమ్ ఇదే మార్కింగ్ని అటువైపు కూడా మార్కింగ్ చేసి ఇప్పుడు ఈ రెండు మార్కింగ్స్ కలిసేటట్లుగా స్కేల్తో స్ట్రైట్గా లైన్ అన్నది డ్రా చేస్తున్నాను. ఇలా డ్రా చేసిన తర్వాత ఇప్పుడు హ్యాండ్ లూజ్ ఎంతో చూసుకోవాలి. కింద వైపున ఇక్కడ నాకు 5.5 ఇంచీలు, పావు తక్కువ 6 ఇంచీలు అయితే వచ్చింది. సో 5.5 ఇంచీల వరకు కూడా మార్కింగ్ అన్నది చేసి ఎక్స్ట్రా 2 ఇంచీలు ఖర్చు కోసం అయితే మార్క్ చేస్తున్నాను. కింద వైపున లూజ్ ఎంత అయితే వస్తుందో అంత మార్క్ చేసుకోవడమే. అండ్ తర్వాత ఇక్కడ హ్యాండ్ డౌన్ తీసుకోవాలి కదా, అందుకోసం హ్యాండ్ లూజ్ ఎంత ఉందో చెక్ చేసుకుంటున్నాను. ఇక్కడ నాకు 8 నుండి 9 లోపల వచ్చింది. అంటే ఎగ్జాక్ట్గా నాకు 8.2 ఇంచెస్ అయితే వచ్చింది. సో ఎప్పుడైతే 8 ఇంచెస్ దాటుతుందో ఇది మీడియం సైజ్ బ్లౌజ్ కదా. మీడియం సైజ్ బ్లౌజులకి ఎప్పుడు కూడా హ్యాండ్ డౌన్ అన్నది 3.25 ఇంచీలు అయితే తీసుకుంటాం కదా. సో 3.25 ఇంచీలకి మార్కింగ్ చేసి స్కేల్తో స్ట్రైట్గా లైన్ అన్నది డ్రా చేశాను. ఇలా డ్రా చేసిన తర్వాత పై లైన్ నుండి కింద లైన్కి 8 ఇంచీలు వచ్చిన దగ్గర ఒక మార్కింగ్ చేసి ఇలా కింద వైపుకి ఖర్చుల కోసం ఎక్స్ట్రా లైన్ అన్నది డ్రా చేసుకున్నాను. అండ్ ఇక్కడ చూడండి, ఈ కర్వ్ స్కేల్ యూజ్ చేసి షేప్ అయితే డ్రా చేస్తున్నాను. ఇలా కర్వ్ స్కేల్ యూజ్ చేయడం వల్ల మనకి షేప్ కరెక్ట్గా పర్ఫెక్ట్గా వస్తుంది. అండ్ ఇక్కడ ఒక 1/2 ఇంచ్ డౌన్ మార్క్ చేసి మళ్ళీ కర్వ్ స్కేల్ యూజ్ చేసి కర్వ్ అన్నది డ్రా చేస్తున్నాను. ఇలా డ్రా చేసిన తర్వాత ఇప్పుడు మొత్తం అంతా కూడా ఎలా అయితే మార్కింగ్ చేసామో ఆ మార్కింగ్ మీదుగా కటింగ్ చేసుకోవడమే. సేమ్ ఈ సైడ్ని కూడా అదే విధంగా కటింగ్ చేసుకుంటా. ఇప్పుడు అక్కడక్కడ ఎక్కడైతే మనం మార్కింగ్స్ అంటే ఎడ్జ్లు ఉంటాయో ఆ ఎడ్జ్ల్లో ఒక టక్ అనేది ఇచ్చాను. అండ్ స్టార్టింగ్లో ఒక టక్, అండ్ ఇక్కడ మనం హ్యాండ్ లోతు తీసాం కదా, ఆ మిడిల్లో ఒక టక్ అయితే ఇస్తాను. ఇప్పుడు హ్యాండ్ అనేది ఓపెన్ చేసుకుంటున్నాను. ఒకవైపు ఫోల్డింగ్లో ఉంది కదా, సో దాన్ని ఓపెన్ చేసి కటింగ్ అయితే చేసుకున్నాను. సో మనకి హ్యాండ్స్ కటింగ్ అయితే పూర్తి అయిపోయింది. ఇప్పుడు బ్యాక్ పార్ట్ కటింగ్ అన్నది చేయాల్సి ఉంటుంది. సో ఈ బ్యాక్ పార్ట్ కట్ చేయడం కోసం ఫోల్డింగ్ అన్నది మన వైపుగా ఉండాలి, ఓపెనింగ్స్ మనకి ఆపోజిట్ సైడ్లో ఉన్నట్లుగా చూసుకోవాలి. ఇప్పుడు కింద వైపున హెచ్చు తగ్గులు లేకుండా స్ట్రైట్గా ఒక లైన్ అన్నది డ్రా చేశాను. లైన్ డ్రా చేసిన తర్వాత లైన్ మీదుగా ఎక్స్ట్రా ఉన్న క్లాత్ అంతటిని కూడా నీట్గా కటింగ్ అయితే చేస్తాను. ఇలా కట్ చేసిన తర్వాత ఇప్పుడు షోల్డర్ జాయింట్ నుండి కింద వరకు కూడా ఎంత ఉందో చెక్ చేసుకోవాలి. ఇక్కడ నాకు 14 ఇంచెస్ అయితే వచ్చింది. సో 14 ఇంచెస్కి 1 ఇంచ్ ఎక్స్ట్రా ఖర్చు కోసం అయితే కలుపుకొని 15 ఇంచెస్కి మార్కింగ్ అన్నది చేశాను. సేమ్ ఇదే 15 ఇంచెస్ని అటువైపు కూడా ఒక మార్కింగ్ చేసుకొని ఇప్పుడు ఈ రెండు మార్కింగ్స్ కలిసేటట్లుగా స్కేల్తో ఒక స్ట్రైట్ లైన్ అన్నది డ్రా చేసుకోవాలి. ఇలా డ్రా చేసిన తర్వాత మనకు ఆల్రెడీ ఆర్మ్ లూజ్ ఎంతో తెలుసు కదా, 8 ఇంచెస్. కాబట్టి మీకు చాలా వీడియోస్లోనే చెప్పాను, డీప్ నెక్ బ్లౌజులకి ఆర్మ్ లూజ్కి 1 ఇంచ్ యాడ్ చేసామంటే 1 సైడ్ చెస్ట్ లూజ్ అనేది వస్తుందని చెప్పాను కదా. సో ఇక్కడ 9 ఇంచెస్కి ఒక మార్కింగ్ అన్నది చేశాను. అండ్ అలానే ఎక్స్ట్రా ఖర్చు కోసం 2 ఇంచీలకి అయితే ఉంచాను. ఇలా ఉంచిన తర్వాత ఆ రెండు మార్కింగ్స్ కలిసేటట్లుగా సైడ్ని స్కేల్తో లైన్స్ అయితే డ్రా చేస్తాను. ఇలా డ్రా చేసిన తర్వాత ఇక్కడ మిడిల్లో టక్స్ అదే బ్యాక్ సైడ్ డాట్స్ స్టిచ్ చేస్తాం కదా, దానికోసం అయితే ఒక లైన్ అన్నది డ్రా చేశాను. అండ్ మీడియం సైజ్ బ్లౌజులకి ఎప్పుడు కూడా మనం నెక్ షోల్డర్ కలిపి 5.5 ఇంచీలకి అయితే మార్క్ చేస్తాం. సేమ్ ఇక్కడ కూడా 5.5 ఇంచీలకి మార్క్ చేసి అండ్ నెక్ కోసం అయితే ఇక్కడ 2.25 ఇంచీలు ఉంచాను. అండ్ అదేవిధంగా చంక డౌన్ అయితే 6 ఇంచీలు. ఇక్కడ నెక్ షోల్డర్ కలిపి ఎంత అయితే పెడతామో దానికన్నా ఒక 1/2 ఇంచ్ అయితే తీసుకోవాల్సి ఉంటుంది. ఇలా మార్క్ చేసిన తర్వాత స్కేల్తో లైన్స్ అయితే డ్రా చేసుకోవాలి. సో చూడండి, ఇలా డ్రా చేశాను కదా. ఇలా డ్రా చేసిన తర్వాత ఇప్పుడు మనం కర్వ్ స్కేల్ యూజ్ చేసుకొని కర్వ్ తీసుకున్నామంటే సరిపోతుంది. ఇలా కర్వ్ తీసుకున్న తర్వాత ఇప్పుడు మనకి ఈ నెక్ యొక్క హైట్ ఎంత ఉందో చెక్ చేసుకోవాలి, బ్యాక్ నెక్ హైట్. అందుకోసం బ్లౌజ్ బ్యాక్ పార్ట్లోని హాఫ్గా ఫోల్డ్ చేసి అక్కడ హైట్ ఎంత ఉందో చెక్ చేసుకోవాలి.
ఇక్కడ నాకు 6 ఇంచీలు అయితే వచ్చింది. కాబట్టి నేను ఖర్చుతో కలిపి 7 ఇంచీలకి అయితే ఉంచాను. అండ్ పై వైపున మనం నెక్కి 2.5 ఇంచులు ఉంచాం కాబట్టి కిందన 3 ఇంచీలకి అయితే మార్కింగ్ చేసుకోవాలి. సో ఇలా మార్కింగ్ చేసిన తర్వాత స్కేల్తో స్ట్రైట్గా లైన్ అయితే డ్రా చేశాను. అండ్ ఇక్కడ కూడా కర్వ్ షేప్ అన్నది డ్రా చేసుకున్నాను. ఇలా డ్రా చేసిన తర్వాత పై వైపున ఒక 1/2 ఇంచు డౌన్కి అయితే మార్క్ చేశాను. ఎందుకంటే మనకి షోల్డర్ అది జారకుండా ఉంటుంది ఇలా మార్క్ చేయడం వల్ల. అండ్ ఒకసారి నెక్ కూడా చెక్ చేసుకుంటున్నాను. నెక్ చెక్ చేసుకున్నాను అండ్ అలాగే ఆర్మ్ లూజ్ కూడా చెక్ చేసుకున్నాను. 2 కూడా నాకు పర్ఫెక్ట్గా సరిపోయాయి. ఇప్పుడు ఎలా అయితే మార్కింగ్ చేశానో ఆ మార్కింగ్ మీదుగా కటింగ్ చేసేస్తున్నాను. ఇక్కడ ఒక టక్ అన్నది పెట్టాను. ఎందుకంటే మనకి బ్యాక్ డాట్స్ ఎక్కడ వస్తున్నాయో కరెక్ట్గా తెలియాలి కదా, అందుకోసం. సో ఇప్పుడు మొత్తం అంతా కూడా ఎలా అయితే మార్కింగ్ చేశానో మార్కింగ్ మీదుగా కటింగ్ అయితే చేసేస్తున్నాను. ఇలా కట్ చేసిన తర్వాత ఇప్పుడు మనకి హ్యాండ్స్ కటింగ్ అయిపోయింది అండ్ అలానే ఇక్కడ బ్యాక్ పార్ట్ కూడా కటింగ్ అయిపోయింది. బట్ ఇక్కడ నాకు చాలా చిన్న క్లాత్ మిగిలింది. దీంతో క్రాస్ కటింగ్ అయితే రాదు. స్ట్రైట్గా అయితే కట్ చేయొచ్చు బట్ స్ట్రైట్ కటింగ్ అయితే బాగోదు కదా. సో అందుకోసమే నా దగ్గర ఇంకొక లైనింగ్ ఆల్రెడీ ఒకరికి హ్యాండ్స్ కట్ చేసి ఉంచాను. మిగిలిన క్లాత్ అయితే ఉండిపోయింది. సో ఈ క్లాత్ మీద ఫ్రంట్ పార్ట్ అయితే కట్ చేసేస్తున్నాను. సేమ్ ఇది కూడా గ్రే కలరే. అంటే ఫస్ట్ది కొంచెం డార్క్గా ఉంది, సెకండ్ తీసుకుంది కొంచెం లైట్గా ఉంది. బట్ 2 గ్రే కదా, సూట్ అయిపోతుందని వేసేస్తున్నాను. లోపలికే ఉంటుంది కదా, కొంతమందితో పర్లేదు. బట్ కొంతమంది అయితే లోపల ఉన్న లైనింగ్ కూడా వంకలు పెడుతూ ఉంటారు. సో ఇలా చుట్టూ కూడా మార్కింగ్ చేస్తాను. ఇక్కడ నేను నెక్ దగ్గర మార్కింగ్ చేయలేదు. ఎందుకంటే మనకి ఫ్రంట్ నెక్ డీప్ బట్టి నెక్ అన్నది మార్కింగ్ చేసుకోవాల్సి ఉంటుంది కదా, అందుకోసమని. సో ఇక్కడ ఫ్రంట్ నెక్ హైట్ ఎంత ఉందో చెక్ చేసుకుంటున్నాను నేను. ఇక్కడ ఈ నెక్ హైట్ చెక్ చేయడం కోసం షోల్డర్ దగ్గర నుండి కింద వరకు కూడా, అంటే మనకి నెక్ రౌండ్ తిరుగుతుంది కదా ఫ్రంట్ పార్ట్లో, అంతవరకు కూడా టేప్ని స్ట్రైట్గా పెట్టి మళ్ళీ స్కేల్ని ఏదైనా అడ్డంగా పెట్టామంటే ఇక్కడ ఫ్రంట్ నెక్ డీప్ ఎంతో మనకి ఈజీగా తెలిసిపోతుంది. ఇక్కడ నాకు 6.5 ఇంచీలు అయితే వచ్చింది. సో ఇక్కడ మనం షోల్డర్ దగ్గర ఖర్చు అది ఏం ఉంచుకోకుండా డైరెక్ట్గా తీసుకుంటే సరిపోతుంది. అండ్ ఇక్కడ కూడా కర్వ్ స్కేల్ యూజ్ చేసి నేను కర్వ్ అయితే డ్రా చేస్తాను. ఇలా డ్రా చేసిన తర్వాత ఇప్పుడు మనం ఊక్సులు పట్టి వైపున అండ్ అలానే మిడిల్లో సైడ్ జాయింట్ చేస్తాం కదా, అక్కడ హైట్స్ ఎంత ఉన్నాయో చెక్ చేసుకోవాలి. ఇక్కడ నాకు ఆది బ్లౌజ్లో అయితే 4 ఇంచీలు వచ్చింది. సో దానికి 1.5 ఇంచ్ యాడ్ చేసుకొని కలిపేసుకోవడమే. అండ్ ఇక్కడ చూడండి 3 ఇంచీలు ఇలా క్రాస్గా అయితే డ్రా చేస్తున్నాను జస్ట్ నార్మల్గా. ఇలా డ్రా చేసిన తర్వాత ఇక్కడ నేను పైనుండి చెక్ చేశాను కదా, ఈ టోటల్ హైట్ మీద ఒక 1.5 ఇంచ్ అన్నది తగ్గించుకొని మార్క్ చేసుకుంటే ఫ్రంట్ పార్ట్లో సరిపోతుంది మనకి. అండ్ ఇక్కడ చూడండి షేప్ బెల్ట్ ఉంటుంది కదా, అంతవరకు కూడా ఎంత వచ్చిందో చెక్ చేసుకోవాలి. ఇక్కడ నాకు 6.5 ఇంచీలు అయితే వచ్చింది. సో పై వైపున ఆల్రెడీ మనం ఖర్చుతో కలిపి మార్క్ చేసాం కాబట్టి కింద వైపున ఒక 1/2 ఇంచ్ అన్నది ఖర్చు కోసం ఉంచుకొని మార్కింగ్ చేసుకుంటే సరిపోతుంది. కాబట్టి ఇక్కడ నేను 7 ఇంచీలకి అయితే మార్క్ చేశాను. ఇలా మార్క్ చేసిన తర్వాత మొత్తం అంతా కూడా ఎలా అయితే మార్కింగ్ చేశానో ఆ మార్కింగ్ మీదుగా కటింగ్ చేసుకోవడమే. ఇలా మొత్తం అంతా కూడా వీడియోలో చూపించే విధంగా కటింగ్ చేసుకోవడమే. ఆ మిడిల్లో ఒక టక్ ఇస్తాను, ఎందుకంటే ఫ్రంట్ పార్ట్లో లోతు తీసామని మనకి ఈజీగా అర్థమవుతుంది ఇలా చేయడం వల్ల. ఇక్కడ మనకి మొత్తం మెయిన్ పార్ట్స్ అయితే కటింగ్ చేయడం అయిపోయింది. ఇంకా షేప్ బెల్ట్లు, క్రాస్ పీస్లు అండ్ అలానే నడుము పట్టి అటాచ్ చేస్తాం కదా, సో దానికోసం స్ట్రైట్ పీస్లు అయితే ఉంచుకోవాలి. ఇంకా ఈ హెమ్మింగ్ చేయడం కోసం అయితే మనం మెయిన్గా కూర ఉన్న పీస్ తీసుకున్నామంటే బ్యాక్ పార్ట్లో చాలా బాగుంటుంది. అండ్ ఇక్కడ నేను కూర ఉన్న పీసు బ్యాక్ పార్ట్ కోసం అయితే తీసుకున్నాను. ఇలా తీసిన తర్వాత ఇక్కడ నేను షేప్ బెల్ట్లు అయితే మార్కింగ్ చేస్తున్నాను. సో ఈ షేప్ బెల్ట్లు మార్కింగ్ చేయడం చాలా ఈజీ. మనం స్టార్టింగ్లో హైట్ ఎంత ఉందో చెక్ చేసుకొని దానికన్నా ఒక 1 ఇంచ్ ఎక్స్ట్రా పెట్టుకుంటాం. ఆ విడ్త్ ఎంత ఉందో చెక్ చేసుకొని విడ్త్ మార్కింగ్ చేస్తాం. అండ్ అలానే మనకి సైడ్ జాయింట్ ఉంటుంది కదా, సో ఆ సైడ్ జాయింట్ వైపు హైట్ ఎంత వచ్చిందో చెక్ చేసి దానికన్నా ఒక 1 ఇంచ్ మార్కింగ్ చేసుకొని ఇలా వీడియోలో చూపించే విధంగా షేప్ ఇచ్చి కటింగ్ చేసుకోవడమే. ఇలా కట్ చేసిన తర్వాత ఇక్కడ నేను క్రాస్ పీస్లు తీసుకుంటున్నాను.
సో ఇలా క్రాస్గా ఒక 3 కట్ చేసుకున్నామంటే సరిపోతుంది. ఎందుకంటే ఇవి డబుల్ మీద ఉన్నాయి కదా, ఓపెన్ చేస్తే మనకి అన్నీ కూడా డబుల్ పీస్లు వస్తాయి. సో చూసారు కదా, మొత్తం అంతా కూడా ఇలా కట్ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఒరిజినల్ క్లాత్ని అయితే పెట్టి కటింగ్ చేసుకోవడమే. ఈ ఒరిజినల్ క్లాత్ కట్ చేయడం కోసం నేను ఫస్ట్ హ్యాండ్స్ అయితే కట్ చేసుకుంటున్నాను. ఎప్పుడు మనం హ్యాండ్స్ ఏ విధంగా అయితే కట్ చేస్తామో సేమ్ అదే విధంగా కట్ చేసుకోవడమే. చూడండి, నేను కొంచెం హైట్గా కట్ చేస్తున్నాను, అంటే స్ట్రైట్గా కట్ చేసేస్తాను. ఎందుకంటే మనకి ఏదైనా సైడ్న జాయింట్స్ అది పడితే స్టిచ్చింగ్ చేసేటప్పుడు ఆ సైడ్దే సరిపోతుంది. మళ్ళీ మనం సైడ్ని జాయింట్ చేసుకోవడం కోసం వేరే క్లాత్ని ఏమీ నెతుక్కోని అవసరం లేకుండా ఉంటుంది. సో ఇప్పుడైతే బ్యాక్ పార్ట్ కట్ చేస్తున్నాను. చుట్టూ కూడా ఇలా ఒక 1/2 ఇంచు 1 ఇంచ్ ఎక్స్ట్రా ఉంచుకొని కట్ చేసుకుంటే మంచిది. ఇక్కడ నేను నెక్ దగ్గర అయితే కట్ చేయను ఎప్పుడు కూడా ఫస్ట్. సో హ్యాండ్స్ బ్యాక్ పార్ట్ అయిపోయిన తర్వాత ఫ్రంట్ పార్ట్ని ఈ విధంగా క్రాస్గా పెట్టుకోవాలి మనం. ఎందుకంటే ఫ్రంట్ పార్ట్లో లైనింగ్ కూడా ఫస్ట్ మనం క్రాస్గా పెట్టి కట్ చేసాం కదా, సో ఇది కూడా అదే విధంగా క్రాస్గా పెట్టి కటింగ్ చేసుకోవడమే. ఇలా మొత్తం అంతా కూడాను వీడియోలో చూపించే విధంగా కట్ చేసుకోవడమే. సో ఎక్కువగా జారిపోయే క్లాత్ అయితే చాలామంది ఫ్యాబ్రిక్లో పెట్టి అంటిస్తూ ఉంటారు, బట్ నేనైతే ఎక్కువగా అది ప్రిఫర్ చేయను. ఇలా మొత్తం అంతా కూడా కట్ చేయడం అయిపోయింది. ఇప్పుడు ఉన్న క్లాత్లో షేప్ బెల్ట్లు కట్ చేసుకుంటే అయిపోయినట్లే. సో నాకైతే ఇదే క్లాత్ మిగిలింది, మిగతాదంతా ఉంది కానీ ఇంత స్ట్రైట్గా ఉన్న పీస్ అయితే మిగలలేదు. సో ఇవి ఉన్న క్లాత్లోనే అడ్జస్ట్ చేసి షేప్ బెల్ట్లు అయితే కట్ చేసేస్తున్నాను. ఈ షేప్ బెల్ట్లకి ఇలా చుట్టూ ఎక్స్ట్రా ఒక 1/2 ఇంచ్ అలా ఉంచుకొని మిగతా క్లాత్ని అంతటిని కూడా కట్ చేసేస్తున్నాను. ఇక్కడ వైట్గా వచ్చింది కదా, డిజైన్ వచ్చింది అయితే కింద వైపున పెట్టాను, ఎందుకంటే మనకి ఖర్చులో పోతుంది కదా. సో చూడండి ఫ్రెండ్స్, మొత్తం మీద బ్లౌజ్ అంతా కూడా కట్ చేశాను. ఇది ఈరోజు వీడియో నచ్చితే ఒక లైక్ చేసి అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి.